బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ ఎదుట విచారణకు హాజరైన మాట్లాడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముందు మాట్లాడారు. గత ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానంతో సిఎస్కు ఫిర్యాదు చేశామన్నారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశామన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడిన కేటీఆర్ సిగ్గుతో తల వంచుకోవాలని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తుందని ఆరోపించారు. సుమారు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఏంటంటే రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావు ఏ హోదా లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది సిగ్గుచేటైన విషయం. అధికార హోదా లేని ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దానిలో మెన్షన్ చేయకుండా మళ్ళీ నక్సలైట్ సింపథైజర్ గా ఈ రాష్ట్రంలో నక్సలైట్స్ కి సింపథైజర్ గా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారు సిగ్గు మగ్గు లేకుండా బయటకు వచ్చి తామేదో నీతి మంత్రులమని నిజాయితీ పరులమని మాట చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు మీ నాయన ఈ రకంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం తూర్లు పొడుస్తూ మా ఫోన్లు అనేది ట్యాప్ చేశారో ఇది హేయమైన చర్య, దుర్మార్గపు చర్య. ఇది ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీద చేసినారా మీరు? దానికి మీరు శిక్షారులు. ఇవాళ ఒక నిజాయితీ గల అధికారులు దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు IPS IAS అధికారులు ఉండి ఇంత దిగజారుడు పనిగట్టినటువంటి అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సజావుగా విచారణ జరిపి ఇలాంటి హీనమైనటువంటి చర్యకు పాల్పడిన అది రాజకీయ నాయకులు కావచ్చు, ఆనాడు అధికారులు కావచ్చు, ఎవరిని కూడా ఉపేక్షించకుండా కఠినమైన శిక్ష పడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.